హాయ్ వివర్స్, మనం వచ్చేసి స్ఫూర్తిదాతలు ఉపవాచకం చూస్తూ ఉన్నాము. 10వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ అనేటువంటి వారి గురించి తెలుసుకోబోతున్నాము. హైదరాబాదు సంస్థానము నిజాం చెర నుండి విడుదలై స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నటువంటి సందర్భం అనమాట. ఇంతలో విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆలోచనలు మొదలయ్యాయి. వెంటనే దానికి వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి నేను కూడా బయలుదేరిన మా బస్సు భువనగిరిలో ఫెయిల్ అయ్యింది. ఈలోపు ఆఫ్జల్ గంజ్లో కాల్పులు జరిగి 7 విద్యార్థులు చనిపోయారు. ఒకవేళ ఆ సమయానికి నేను కూడా అక్కడికి చేరుంటే ఆ అమరవీరుల జాబితాలో నేను చేరేవాణ్ణి. ఆ అదృష్టం నాకు దక్కలేదు. బతికి ఏం చేశానయ్యా అంటే ఈ ఘోరాలన్నీ చూడాల్సి వచ్చింది. ఈ మాటలు తెలంగాణ జాతిపితగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్వి. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6, 1934లో వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము పెద్దాపూర్ సమీపంలోని అక్కంపేటలో పుట్టారనమాట. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతారావు. 3 అన్నతమ్ములు, 3 అక్కచెల్లెల్లో జయశంకర్ రెండో సంతానము. వరంగల్లో తన పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేసి బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాల నుంచి ఆర్థిక శాస్త్రములో పట్టా అందుకున్నారనమాట. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PhD చేశాడు. 1975 నుండి 1979 వరకు వరంగల్లోని CKM కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశాడు. 1979 నుండి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా, 1982 నుండి 1991 వరకు సిఫెల్ రిజిస్ట్రార్గా, 1991 నుండి 1994 వరకు కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశాడు. ఒక అధ్యాపకుడిని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సాధారణమే, కానీ ఒక అధ్యాపకుడు తన విద్యార్థులను గుర్తుపెట్టుకుని పేరు పెట్టి పిలవడము జయశంకర్ సార్కే సాధ్యమన్నమాట. అనేకులకు ఆదర్శ గురువు జయశంకరు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకునిగా 1954లో ఫజల్ అలీ కమిషన్కు నివేదిక ఇచ్చాడనమాట. అధ్యాపకునిగా తర్వాత పరిశోధకునిగా ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆచరించేటువంటి ఉద్యమశీలి. తెలంగాణ డిమాండ్ను 1969 నుండి సునిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతిరోజు రచనలు చేశాడనమాట. తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండు, తెలంగాణలో ఏం జరుగుతోంది, వక్రీకరణలు, వాస్తవాలు, తల్లడిల్లుతున్నటువంటి తెలంగాణ, వ్యాస సంపుటి, తెలంగాణ ఆంగ్లము మొదలైనటువంటి ఎన్నో పత్రికల్లో, పుస్తకాల్లో రాశారనమాట. తెలంగాణలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ ప్రసంగాలు చేశాడు. తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుండి అమెరికా దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. తెలంగాణ ఏర్పాటులో అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో గొలుసు చెరువుల చాలా ఉండేవి. ఉద్దేశపూర్వకంగానే వాటిని నాశనం చేశారు. తెలంగాణ వస్తే మొదటగా ఈ చెరువులను పునరుద్ధరించాలి. వీటిని బాగు చేస్తే గ్రామ వ్యవస్థ సస్యశ్యామలంగా అవుతుంది. తెలంగాణ ఏర్పడితే అన్నిటికన్నా ముఖ్యంగా ధ్వంసం చేయబడినటువంటి ప్రజాస్వామిక సంస్కృతిని తిరిగి స్థాపించుకుంటాము. తెలంగాణలో ఇవన్నీ సాధ్యమే, ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఆ చైతన్యం ఉంది కనుక అంటాడు జయశంకరు. ఒక విలేకరి జయశంకర్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళగా ఆయన ఉండే అపార్ట్మెంట్ మీది నుండి ఉస్మానియా యూనివర్సిటీ గొప్పగా కనిపించింది. అదే మాట జయశంకర్తో అంటే, ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతీ ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది. అందరికీ ఉస్మానియా వర్సిటీ వచ్చేసి అంటే ఉస్మానియా వర్సిటీ అంటే చెట్లు కనిపిస్తాయి. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైనటువంటి అనేకమైనటువంటి విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్ళ ముందే కదులుతూ కనిపిస్తారు. దుఃఖమైనది అయితే 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టము నాకు ఎంతమందికి దక్కుతుంది? వాళ్లకు మరణం లేదు. అదే ఉస్మానియాలో 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటన
తర్వాత పిల్లలు జరుపుకున్నటువంటి సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకము అన్నాడట. జయశంకర్ తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు. అబ్ తో ఏక్ హీ ఖ్వాయిష్ హై ఓ తెలంగాణ దేఖ్నా ఔర్ మర్జానా. ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి అని అనేవాడనమాట. మా వనరులు మాకున్నాయి, మా వనరులపై మాకు అధికారం కావాలి, మా తెలంగాణ మాకు కావాలి. 50 ఏళ్లుగా ఇదే ఆకాంక్ష, ఇదే శ్వాస, ఇదే లక్ష్యము, ఇదే జీవితము. ఉద్యమాన్ని శ్వాసించిన మహోధ్యాయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. జయశంకర్ గొంతు క్యాన్సర్తో 2 ఏళ్లు బాధపడ్డాడు. క్యాన్సర్తో యుద్ధం సాగిస్తూ ఆఖరి దశలో ఉండగా మీరు చేయాల్సింది మీరు చేశారు. ఈ సమయంలో ఇక ఉండలేను, నేను వరంగల్కే పోతాను, నన్ను పంపండి అంటూ పుట్టిన గడ్డ మీద మమకారంతో హైదరాబాద్ ఆసుపత్రి నుండి వరంగల్ చేరారు. వారం రోజులు ఇంట్లోనే వైద్యం చేయించుకున్నారు. అనేక వైద్య సేవలు అందించారు. మంగళవారం తెల్లారుజామున నుంచి పల్స్ రేటు పడిపోవడంతో ఆక్సిజన్ అందించారు. అయినా ఫలితం లేకపోయింది. 21/6/2011 మంగళవారం ఉదయం 11:30 జయశంకర్ అమరులయ్యారు.